విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను ఖమ్మం జిల్లాలో ఉన్నానండి. కొల్లి వాణి గారు ట్యాంక్ బండ్ కి రమ్మని చెప్పారు. ట్యాంక్ బండ్ ఏంటి, ఖమ్మం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఖమ్మంలో కూడా ట్యాంక్ బండ్ ఉంది. సో ఇప్పుడు నేను ఖమ్మం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. కొల్లి వాణి గారు ఏవో కొత్త కొత్త రెసిపీస్ నాకు తయారు చేసి చూపిస్తా అన్నారు. సో ఇంకెందుకండి లేటు, నాతో పాటు మీరు వచ్చేసేయండి, ఒక లుక్ వేసేద్దాం. My tonic. హాయ్ ఆంటీ. హాయ్ సిరి. మీ పేరు? వాణి. వాణి గారు. ఓకే, రెసిపీ చేయబోతుంది మీదే. ఓకే, నెక్స్ట్ మీరండి? స్వరూప్ రాణి. ఓకే, బాగున్నారా ఆంటీ? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఆంటీ. ఖమ్మం ఏంటంటే ఇంత డెవలప్ అయింది, హైదరాబాద్ తో కంపేర్ చేస్తే చాలా చాలా బాగుంది ఆంటీ. ఏంటి మీ ఖమ్మం విశిష్టతలు చెప్పండి. ఇక్కడ ఒకటి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారమ్మా, ఇది ఖమ్మం ట్యాంక్ బండ్ అనమాట. ఓకే, ప్లేస్ చాలా అందరికి బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ ఫండ్స్ పెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ. ఓకే, అట్లా దీని పక్కనే పార్క్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా చూడముచ్చట ఉంటది కాబట్టి ఈ ప్లేస్ మేము ఇవాళ అభిరుచి కార్యక్రమానికి ఇక్కడ బాగుంటుందనే ఆలోచనతో వాణి ఇక్కడ వంట చేస్తుంది ఈరోజు. ఓకే, అయితే వంట కూడా ఇక్కడే అనమాట. మమ్మల్ని ప్రోత్సహించిన తనకి కూడా ధన్యవాదాలు చెప్పాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే అందరినీ ప్రోత్సహిస్తుంటారా? గ్యాదర్ చేసి తనే అడిగిచ్చేసింది, మనకి లీడర్ అనమాట. కూడా చక్కగా ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో, మన దగ్గర కూడా వచ్చి చేస్తున్నారా అనే ఫీలింగ్ కూడా. ఎందుకంటే మంచి వంటలు ఎక్కడుంటే మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటే, కొత్త వంటలు అండ్ పాతకాలపు వంటలు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా అంటే? వాళ్ళు ఇంత దూరం వచ్చి ఇక్కడ మనకి ఈ మహిళలందరినీ ప్రోత్సహించి ముందుంచి వంటలు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఓకే, రెసిపీలోకి వెళ్దామా? హాయ్. ఎలా ఉన్నారండి? మీ ఖమ్మం ఎలా ఉంది? వెలిగిపోతుంది. వెలిగిపోతుందా? ఏ విధంగా వెలిగిపోతుంది మీ ఖమ్మం? మా ఖమ్మం ముందు నుంచి అన్ని రకాలుగా పార్టీ వైజ్ గా కమ్యూనిస్టుల రాజ్యం ఇది మొదట, అది మన స్వరూపరాణికి తెలుసు. అయితే ఇప్పుడు కొద్దిగా ఈ విడిపోవడంలో కొంచెం అటు ఇటుగా ఉంటున్నారు. మీరైతే హ్యాపీ కదండి? ఇంకా మీరు హ్యాపీగా ఉంటే ఇంకేంతో బాగుంది. మీ పేరు చెప్పండి ఫస్ట్. పారుపల్లి హేమలత. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను గృహిణి. ఓకే, మీ హాబీస్? హాబీసా? వంట చేయటం. వంట చేయటం అంతేనా ఇంకా హాబీ? ఓకే, నెక్స్ట్ మీరండి? లక్ష్మి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఏదైనా పార్టీస్ అట్లాంటివి చేస్తుంటారా మీరు అందరు కలిసి? చేస్తామండి, బాగా చేస్తాం. చేస్తారండి. ఓకే, మీరండి? నా పేరు పద్మ అండి. ఓకే, హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. అవునా? మీ అమ్మాయిలకి వంట వచ్చా మరి? వచ్చండి. బాగా మీరు చేస్తారా, మీ అమ్మాయిలు వంట బాగా చేస్తారా? ఇద్దరు మేము అందరం చేస్తాం. అందరూ బాగా చేస్తారా? ఓకే, మీరండి? మీ పేరు? వీణా అండి. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? మీకు ఎంతమంది కిడ్స్? ఒక్కతే పాపండి. బాగా గోల్ చేస్తుందా? బాగా. కొడతారా మరి మీరు? లేదండి, అంత కొట్టేంత చేయదు కానీ యాక్టివ్, బాగా యాక్టివ్. అవునా? మొత్తం నేను తెలియకపోవచ్చు కానీ మా అమ్మాయి మాత్రం అందరికీ తెలుసు. పాప పేరు? గ్వనిత అండి. గ్వనిత పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. మీనింగ్ ఏంటి ఆ పేరుకి? వైట్ అండ్ ఫెయిర్. వైట్ అండ్ ఫెయిర్. ఏ గ్వనిత, నీకు పెద్ద హాయ్ అనమాట. నువ్వు బాగా గోల్ చేస్తుంటావు అంటాను, అలాగే గోల్ చేస్తూనే ఉండి తప్పలేదు అసలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆంటీ, మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే, వాణి గారు నన్ను ఖమ్మం రమ్మన్నారు. ఏదో కొత్త వంట తయారు చేసి నా కోసం చూపిస్తా అన్నారు. ఏ వంట చేయబోతున్నారండి ఈరోజు? చింత చిగురు ఫిష్ ఫ్రై అండి. చింత చిగురు ఫిష్ ఫ్రై. ఓకే, వినడానికి చాలా కొత్తగా ఉంది. తింటే బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? ఫిష్, చింత చిగురు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఓకే. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ ఉప్పు కొంచెమే వేయాలి. ఓకే, అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువ, అంటే ఎక్కువ వేసుకోకూడదా? వేసుకోకూడదు, బాగుండదండి. చింత చిగురు కదా. ఓకే, బాగుంది. ఇవన్నీ కలిపి తీసేయాలి. ఇవన్నీ కలిపి పట్టించేయాలి. ఓకే, కారం వాణి గారు, ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేనండి
అందరితో కబుర్లు చెప్తా ఉంటా, ఏదో ఒకటి టైం పాస్. కబుర్లు చెప్తూ ఉంటారా? కబుర్లు అంటే ఎలా చెప్తారు చెప్పండి. ఇప్పుడు నేను మీ ఇంటి పక్కన ఉంటాను అనుకోండి, చేసుకుంటా ఉంటాం. అయ్యే ఎక్కువ సరదా కబుర్లు చెప్పండి. నా కోసం ఒకటి చెప్పండి కబుర్లు. ఇప్పుడు మన ఇద్దరం చెప్పుకుందాం కబుర్లు. చెప్పండి. ఈ రోజు మీ ఇంట్లో ఏమంటావు? ఈ రోజు మీ ఇంట్లో ఏమంటావు? నేనా ఈరోజు క్యారెట్. ఎప్పుడు చూసినా క్యారెటేనా? మీ ఆయన ఏమనట్లేదా? క్యారెట్ ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా? ఓకే, మీరు బ్యూటిషియన్ అని కూడా నేను విన్నాను. ఎవరికైనా ఎప్పుడైనా మేకప్ వేస్తూ ఉంటారా? బాగా వేస్తా ఉంటా, పెళ్లి కూతుర్లకు ఎక్కువ చేస్తా. అవునైతే నా పెళ్లికి కూడా మీరు చెయ్యండి అయితే వచ్చి. తప్పకుండా. అసలు పిలుస్తావా? ఎందుకు విలువ అంటే వచ్చి మేకప్ ఫ్రీగా చేస్తానంటే ఎందుకు విలువ అని చెప్పండి. తప్పకుండా చేస్తా. అంటే ఇక్కడ నేను నేర్చుకున్నారా లేకపోతే మీ హాబీ? అండి చాందిని పార్లర్ నళిని గారని తన దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఐబ్రోస్ అవన్నీ మీరే చేసుకుంటారా వేరే వాళ్ళకి? చేస్తా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మానేసా నేను. ఓకే. మొన్నటి వరకు చేసేదాన్ని. ఓకే. ఇది అయిపోయింది. ఓకే, తర్వాత ఏం చేద్దాం? వాటర్ వేసి వాటర్ పొయ్యి వెలిగించిన. సరిపోతాయా? చాలు. ఇది డబుల్ బాయిల్ చేయడానికి ఈ బౌల్ అందులో పెట్టేసి. ఓకే, అంటే డైరెక్ట్ గా మనం చాప ముక్కలు దాంట్లో వేయకూడదండి, వేస్తే చితికి పాడైపోతాయి. ఓకే ఓకే ఓకే. డబుల్ బాయిల్ చేస్తే మళ్ళీ ఈ ఆయిల్ లో వేయించడానికి విడిగా వస్తాయి అన్నమాట. అంటే మామూలుగా చికెన్ ఫ్రై అంటే ఆయిల్ వేసుకుని దాంట్లో వేసేస్తారు ముక్కలు, మనం అలా చేయట్లేదు. ఆరిపోయిన తర్వాత గట్టిగా వస్తుందండి. అలా అయితే ఇలా చేసుకుంటే తర్వాత కూడా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా అంటే వేడి మీద క్రిస్పీగా ఉంటుంది, తర్వాత కొంచెం మెత్తగా ఉండి లోపలికి ఉప్పు కారం అన్ని వెళ్ళి బాగుంటుంది. ఉప్పు అన్ని వెళ్తాయి. ఓకే. పెట్టేసి మూత పెట్టేసి వెయిట్ పెట్టొద్దండి. 5 minutes చాలు. వెయిట్ అంటే ప్రెషర్ పెట్టకూడదు, జస్ట్ క్యాజువల్ గా 5 minutes బాయిల్ అయితే చాలు. జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుందా? సో ఓన్లీ ఆ వాటర్ బాయిల్ అయ్యి ఆ స్టీమ్ తోని ఇదంతా బాయిల్ అయిపోతుంది చేప అంతా. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు స్వరూప గారు? నేను పొలిటికల్ లో పనిచేస్తున్నానండి. 3 times వార్డ్ మెంబర్ చేశాను. ఓకే. నా పేరు మేదర్మెట్ల స్వరూపరాణి. అలాగే వాకర్స్ అసోసియేషన్ లో ఉన్నాను. ఓకే. లేడీస్ వైపు నుంచి నేను చూస్తాను అక్కడ బాధ్యతలు. ఓకే. అట్లాగే ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉంది ఖమ్మంలో, దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. వామ్మో, ఇన్ని చేస్తున్నారా మీరు? వంట చేస్తారండి మరి ఇంట్లో? వంట ఎటన్నా వెళ్ళాలంటే 4 లేచి వెళ్ళబోయేసరికి పని చేసుకొని బయటకు వెళ్తాను. వంట అంతా చేసేసుకుని బయటకు వెళ్తారా? అంటే మీకు ఎందుకు ప్రజాసేవ అంటే ఇంట్రెస్ట్ కలిగింది? పిల్లలు అమెరికాలో ఉన్నారండి, ఇక మనకి కాలక్షేపం ఏంటంటే జనంతో ఉండటం అనేది ఇష్టం నాకు మొదటి నుంచి కూడా. అట్లా నేను దాంట్లో అట్లా అలవాటు అయిపోయింది నాకు. అవునా? సో వాళ్ళతో ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారండి. ఓకే. అయితే మన దగ్గర చాలా పైసలు ఉంటాయి ఉంటాయి కదా? 2 బాబులు, 2 అమెరికాలో ఉన్నారు. మ్యారేజెస్ అయిపోయినాయి వాళ్ళకి? ఓకే. ఒక మనవరాలు మనవడు. ఓ, ఇంకా మరి ఇప్పుడు వాళ్ళు యుఎస్ లో ఉంటారు, అప్పుడప్పుడే వస్తూ ఉంటారా ఇక్కడికి? రెగ్యులర్ గా 6 months ఒకసారి వెళ్ళానండి. ఈ మధ్య కాలంలోనే 3 times వెళ్ళాను. రేపు మార్చ్ లో కూడా మళ్ళీ వెళ్ళేది ఉంది. టైం పాస్ అవుతుంది, బాగానే ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళు. ఓకే. ఆ యుఎస్ మొత్తం మన వాళ్ళు ఎక్కడికి పోయినా అక్కడ తెచ్చేసుకుని ఉండేది మన ఇండియన్సే కదండి. ఎక్కడికి పోయినా మన వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు, ప్రాబ్లమే ఉండదు. అదే కాక మా ఇంట్లోనే మా ఫ్యామిలీ అందరూ కూడా 10 మంది పిల్లలందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు అనమాట. అట్లా అయ్యేసరికి నాకు అంత తేడా అనిపించదు. అదే అదే. సో ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అంటే దాంట్లో ఏముంటాయండి చేయడానికి? ఎన్ఆర్ఐ పేరెంట్స్ నుంచినేమో హెల్త్ క్యాంపులు, మామూలుగా వికలాంగులకి అట్లా వెళ్ళి బెడ్షీట్స్, ప్లేట్లు, గ్లాసులు అలా చిన్న కార్యక్రమాలు అట్లా అటెండ్ అయ్యాము. ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి మాత్రం స్కూల్స్లో అమెరికాలో ఉన్నటువంటి మన ఇంతకుముందు వెళ్ళి అక్కడ బాగా సెటిల్ అయినటువంటి బెల్లం మధు గారు, తాత మధు గారు, బయ్యన బాబురావు గారు, హరినాథ్ గారు, అట్లా వాళ్ళు అక్కడి నుంచి మనకి ఇక్కడ ఫౌండేషన్ తరఫున అమౌంట్ పంపిస్తుంటే స్కూల్స్లో బెంచ్లు ఇవ్వటం, పెద్ద పెద్ద హెల్త్ క్యాంపులు పెట్టేయటం, డిజిటల్ టీవీలు అలా చాలా చోట్ల ఇవ్వటం జరిగిందనమాట. ఆ ఫౌండేషన్ తరఫున మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిదే కదండి, మన వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా మనకి అమౌంట్ పంపించి ఇదంతా చేస్తున్నారంటే ఊరి మీద ఉన్న ప్రేమ లాంటిది. వాణి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది ఫంక్షన్ హాల్ అండి, హరిత గార్డెన్స్. ఓకే, చూసుకుంటారండి. అయితే నాకు ఫ్రీగా ఫంక్షన్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ దొరికింది, మంచిగా మేకప్ వేసుకోవడానికి ఒక మంచి బ్యూటిషియన్ కూడా దొరికింది. నాకంతా ఫ్రీ 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 అనమాట. ఫ్రీ అండి. మరి ఒక్కసారి మాట ఇచ్చారు స్వరూపరాణి గారు, మీరే ఫ్రీయే కదా. నేను కూడా వీళ్ళ పిల్లనే, సో నాకు కూడా ఫ్రీ అంట. సో అయితే నా పెళ్ళప్పుడు మీరే మంచిగా కూర్చొని రెడీ చేసి అంకులేమో మొత్తం డెకరేషన్ చేయించి అక్కడ వంటల దగ్గర కూడా అయినా చూసుకుంటారు, మీకు ఆ ప్రాబ్లం
ప్రాబ్లం కూడా లేదు. అబ్బా బాబా, ఎలాగో మీరు అందరు దగ్గర ఉంటే నాకేం ప్రాబ్లం అండి. అంకుల్ కంటే అదంటే ఇంట్రెస్టా లేకపోతే? చాలా ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్. అవునా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు అది? మాది అది మేము స్టార్ట్ చేసి 10 years అవుతుంది, కానీ రన్ అవటం మొదలుపెట్టి 6 years. 6 years నుంచి బాగా రన్ అవుతుందా? ఓకే. ఇంతకుముందు కూడా హోటల్ అయి రన్ చేసేవారు, రిలీజ్ డాబా అని ఉండేది. ఓకే. ఇంకా దాన్ని రన్ చేసేవారు. అంకుల్ కి బాగా బిజినెస్ అంటే ఇష్టం అనుకుంటా. బాగా ఇష్టం. ఓకే. ఇంకా ఈ క్యాటరింగ్ సెక్షన్, ఫుడ్ సెక్షన్ అంటే బాగా ఇష్టం. మరి అంకుల్ కి వంట వచ్చా? అంటే చేపిస్తారు, టేస్ట్లు చూస్తారు, అవి సెట్ చేస్తారు అనమాట. కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం కారం తక్కువైంది, సరి చేయించేస్తారు. ఓకే. వండితే రాదు? వచ్చేమో కానీ చెయ్యరు. అమ్మో, మళ్ళీ ఒకసారి చేస్తే మనం పద్దాక చేయిస్తామని చెప్పి. నాకు కూడా ఇంట్రెస్ట్ అసలు వంటలు అంటే, ఇంకా ఆయన చేసే అవకాశం లేదు. ఇది ఉడికిపోయి ఉంటుందండి, ఇంకొంచెం సేపు పడుతుందా? తీసేద్దామా? ఓకే. తీసేసి దీని మీద ఓకే. నెక్స్ట్ అది కొంచెం సేపు అలా ఉంచాలా? ఇది ఇలా ఈ కలర్లో ఇట్లా ఇందులో వాటర్ అంతా కిందకు వచ్చేసి అలా అయిపోతాయి అన్నమాట. సో ఇలా మాక్సిమం ఉడికిపోయింది కదా మొత్తం? ఉడికింది. దీన్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఓకే, అది ఇవ్వమంటారా? బౌల్ వెలిగించిన ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తామా మనం? కొంచెం డీప్ ఫ్రై చేయాలి. ఓకే. అంటే మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్, వదిన మరదలు. అంటే వదిన మరదలు అంటే ఎలా? ఓహో, కజిన్ బ్రదరా? ఓకే. అంటే మనం మరి చేప మునిగేంత ఆయిల్ అయితే పోయలేదు, అవసరం లేదు. ఆల్రెడీ ఎలాగో బాయిల్ అయిపోయింది కదా. కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు అంతేనా? ఓకే. అందులో మీరు ఎలాగో వాటర్ కింద పెట్టి బాయిల్ చేశారు కదా, సో ఆటోమేటిక్ గా ఉడికిపోయి ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఫ్రై అయితే సరిపోతుంది. వాణి గారు, ఈ రెసిపీ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరే చేశారా? అంటే మీకు పులుపు అంటే ఎక్కువ ఇష్టమా ఏంటి? అంటే అమ్మ చేస్తుంది, అది వేరే రకంగా చేసేది. నేను కొంచెం అన్ని మార్చి చేస్తా ఉంటా. అవునా? అలా కొత్త కొత్త వంటలు మీరు ఏమైనా ఛానల్స్ లో చూసి అలా ఏమైనా చేస్తూ ఉంటారా? చూసి చేస్తా, నేను కూడా కొన్ని ఓన్గా ప్రిపేర్ చేస్తా. కనిపెడతా ఉంటారా మీరు కూడా? ఓకే. అంటే నేను చేపలు చింత చిగురు పులుసు తిన్నాను అనమాట. బట్ ఫ్రై అయితే తినలేదు. ఫ్రై చేస్తారని కూడా తెలియదు, ఎందుకంటే చింతపండు పులుసుకి బదులుగా చిగురు వేసుకుంటారు అనుకున్నా. బట్ ఫ్రైలో కూడా చింత చిగురు అంటే, అసలే ఫిష్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. కార్యక్రమాలను చూసి నేను మ్యారేజ్ చేసుకుంటాను ఫోన్ రావట్లే. నన్న వస్తుంటా ఆంటీ, కానీ ఉంటుంది కదా, ఎప్పుడవుతుందో తెలియదు నాకు కూడా నా పెళ్ళి. నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ ఆంటీ. పెరిగింది అంటే ఒక 5 years దాకా. మాది ఖమ్మం దగ్గర ఉన్న భద్రాచలం అనమాట. సో చదువుకుంది ప్రియదర్శిని కాలేజ్. నేను కూడా కొత్తగూడెంలో చదువుకున్నాను. అంటే అంకుల్ కోసం మీరు సపరేట్ గా ఏదైనా రెసిపీ చేసి పెడుతుంటారా ఎక్కువగా? అంకుల్కి ప్రాన్స్ ఫ్రై అంటే ఇష్టం. ఓకే, అది బాగా చేసి పెడుతుంటారా? ఇప్పుడు ఇంకా కొలెస్ట్రాల్ పెరుగుతుందో తగ్గించేస్తున్నా. అవునా? పాపం అప్పుడప్పుడైనా ఒకటో 2 రొయ్యలైనా పెట్టండి, తింటారు. ఓకే. ఇంకా వేగిపోయినట్టే కదా? ఇది వేగిపోయింది. తర్వాత ఏం చేయాలి? ఓకే, మళ్ళీ ఈ ప్యాన్ పెట్టుకోవాలా? ఇది పెట్టేసేయండి. ఆయిల్ కొంచెం తక్కువ అయితే మధ్యలో అయినా వేసుకోవచ్చు అన్నమాట ఆయిల్. ఓకే. పచ్చిమిరపకాయలు వేసుకోవాలమ్మా ఇందులో. ఓకే, ఆయిల్ కాదు, కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే. ఇదే ఉల్లిపాయ కొంచెం లావుగా కట్ చేసి
మిక్సీలో ఈ రకంగా కొంచెం మరీ పేస్ట్ లాగా కాకుండా ఒక తిప్పి ఓకే తిప్పేసి ఓకే దీన్ని కూడా మరి పేస్ట్ గా ఉండకూడదు, ఉండకూడదు, పేస్ట్గా ఉండకూడదు. చింత చిగురు అన్నీ ఒకేసారి వేసేస్తాము. ఒకేసారి వేయించేసేయాలి. దీన్ని సరిపోయి అంతా. అంటే కొంచెం పులుపు ఎక్కువగా కావాలనుకుంటే మనం ఎక్కువగా కూడా వేసుకోవచ్చా? ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనం దీనికి సరిపోయే అంత వేసుకుంటే ఓకే చాలు. ఉప్పు కారం. ఇప్పుడు మనకి ఇది ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది అలా పెడితే? ఈరంతా ఉంటుంది. ఈరంతా ఉంటుందా? అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఫ్రెష్ గా ఉంది కదా అట్లా పెట్టాం. దీనిలో ఉప్పు ఉంది కాబట్టి మనం కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. ఓకే, వేసుకుంటే చాలు. ఓకే. అయితే అది సమ్మర్ లో అయితే కనుక మనకు ఫ్రెష్ దొరుకుతుందిగా, అవును, అప్పుడు దానికి సరిపోయాను చూసి వేసుకోవచ్చు. ఓకే, అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఇది రెసిపీ ఎప్పుడైనా తినాలనిపిస్తే మనకి చింత చిగురు దొరకకపోతే కూడా మనం చింత చిగురుని ఏం చేయాలి? దాంట్లో ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 1 year అయినా? ఓకే, 1 year వరకు ఉంటుంది నిల్వ. ఓకే, పప్పులో వేసుకోవాలన్నా దేంట్లో వేసుకోవాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకోవాలన్నమాట. అదే అదే మనం చేపల్లో కూడా కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకున్నాం, అందుకే దీనిలో ఉంది కదా అని. ఓకే, కొద్దిగా పసుపు దానిలో ఉంది కదా ఆల్రెడీ, కొంచెం. స్వరూప గారు ఏమైనా టిప్స్ తెలుసా అండి మీకు? ఒక మంచి టిప్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం. మనకి అవిసెలు దొరుకుతాయండి. అవిసెల్ని కొంచెం గోరువెచ్చ చేసి వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిని మన మధ్యలో కలుపుకొని తీసుకోవాలన్నమాట. తాగాలి. రోజు తీసుకుంటే హార్మోన్స్ అన్బ్యాలెన్స్ కి, హార్ట్ ప్రాబ్లమ్స్ కి కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మార్నింగ్ టైం తీసుకోవాలా లేకపోతే నైట్ టైం తీసుకోవాలా? ఏ టైం అయినా పర్లేదు, మధ్యాహ్నం తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందా? ఓకే. సో బాగా ఉడికిపోవాలా అంటే? వేగాలి. వేగిన తర్వాత ముక్కలు. ఓకే, అంటే మీరు బ్యూటీషియన్ కదా, ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పండి మా కోసం. బ్యూటీ టిప్ ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్ మేకప్ చేసుకుంటున్నారు కానీ దాని తర్వాత దాన్ని దేంతో క్లీన్ చేస్తున్నారు? ఆయిల్ సంథింగ్ అలా. వెంటనే క్లీన్జింగ్ మిల్క్ తో క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. అది ఓకే, అది లేకపోతే సున్నిపిండి అయినా కనీసం స్మూత్ గా క్లీన్ చేసుకుంటే ఫేస్ బాగుంటుంది అన్నమాట. అవునా? మీరు చేసుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాగే క్లీనింగ్ కూడా చూపించాలి కంపల్సరీగా, లేకపోతే తొందరలో మీ స్కిన్ దెబ్బతింటుంది తక్కువలోని. ఓకే, సో మేకప్ వేసుకునే అమ్మాయిలు మీ అందరికి ఒక మంచి చిట్కా అన్నమాట. సో మేకప్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా గంటలు కూర్చొని వేసుకుంటాం, బట్ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం చాలా బద్ధకంగా అనిపిస్తుంది. కానీ బద్ధకించకండి, స్కిన్ చాలా పాడైపోతుంది. క్లెన్జింగ్ మిల్క్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే సున్నిపిండితో కానీ క్లీన్ చేసుకుంటే మాత్రమే మీ ఫేస్ బాగుంటుంది. సో జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కారం వేయాలి. కారమా? సో మనం చేపల్లో కారం వేసుకోలేదు, వేయలేదు. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్లు చాలు. ఇది వేసి దీన్ని తిప్పిన తర్వాత ముక్కలు కూడా వేసేసుకోవాలి. అంటే కలుస్తుంది కదా కారం. ఓకే, ముక్కలు కూడా బాగా కలుస్తుంది. అదే ముక్కలు వేసిన తర్వాత అయితే ఆ ముక్కల మీద పడింది పట్టేస్తుంది, ఇంకా కలిసి కలవనట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక 5 minutes సిమ్లో తిప్పేసి తీసేయచ్చు. ఓకే, ఇంకా అయిపోయిందండి కూర. పొయ్యి తీసేద్దాం. ఓకే ఆంటీ, ఇంకా ఫిష్ ఫ్రై రెడీ అయింది. చింత చిగురు ఫిష్ ఫ్రై. ఓకే, ఒక బౌల్లో తీసుకున్నాం. ఓకే, కొత్తిమీరతో గార్నిషా? సరే, చింత చిగురు ఫిష్ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఓకే, వాణి గారు నా కోసం ఎంతో ప్రేమగా చేశారండి చింత చిగురు ఫిష్ ఫ్రై. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేబోతున్నాను.
పులుపు అన్నీ తెలవాలి కదా. చాలా బాగుంది ఆంటీ. థ్యాంక్ యూ. అది చింత చిగురు కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఆ కారం అవి కూడా ఆంటీ చాలా పర్ఫెక్ట్ గా అనమాట, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అవ్వలేదు. చాలా టేస్టీగా ఉంది. మాకోసం తయారు చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అఫ్ కోర్స్ ఆంటీ, మీరు ఇంత మంచి వంట చేస్తే మీరు రాకుండా ఎలా ఉంటామని చెప్పండి. ఆంటీ ఇంత టేస్టీ రెసిపీని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిటూస్ మా ఊరు రుచుల తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చింత చిగురు ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఫిష్, చింత చిగురు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆయిల్. చింత చిగురు ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో చేప ముక్కలు తీసుకొని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి చేప ముక్కల్ని కుక్కర్లో వేసి విజిల్ పెట్టకుండా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా ఉడికించుకున్న చేప ముక్కలను 2 పక్కల డీప్ ఫ్రై చేయాలి. తర్వాత మరో ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, చింత చిగురు, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత కొంచెం కారం వేసి కలుపుకొని చేప ముక్కలు వేసి ముక్క చెదిరిపోకుండా కలిపి 5 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింత చిగురు ఫిష్ ఫ్రై రెడీ. ఆంటీ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మరొకసారి పిలిచేద్దామా? ఓకే, వచ్చేసేయండి. ఆ పిల్లలకి హాయ్ చెప్పండి ఒకసారి. యుఎస్ లో ఉన్న పిల్లలకేనా? US లో ఉన్న పిల్లలు. ఓకే, ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పండి, హాయ్ చెప్పేస్తాను. నవీన్ సుజాత గారికి, సింధు, ప్రవీణ్ సింధు గారికి, శ్రేయన్, నైని, వీళ్ళందరికీ పెద్ద హాయ్ అండి మా ఊరు రుచుల తరపు నుంచి. మీ పిల్లల పేర్లండి? సందీప్ అంజలి గారికి, ఇంకా స్పందన అభిలాష్ కి మీకు కూడా పెద్ద హాయ్ అండి. ఓకే అండి, ఇంత మంచి మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగేద్దామండి. అట్లాగే. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అయితే నేను చాలా చాలా ఎంజాయ్ చేసేసాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.